హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరెలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వప్న ఏం పెద్ద లేవు మొత్తం ఆకే పెట్టింది కాయల కంటే ఎక్కువ. ఈరోజు ఊళ్ళోకి మామిడికాయలు వచ్చినాయండి. మా పిన్ని వాళ్ళు తీసుకుంటున్నారు. మేము కూడా తీసుకుందామని అయితే చూస్తున్నాను అనమాట. కాయలు అంతా చిన్న సైజు. చూద్దాము ఇంకెలా ఉన్నాయి ఏంటనేది అయితే కొన్ని కాయలు అయితే వేరుతున్నాం అనమాట మా పిన్ని నేను. చూడండి ఇవి వచ్చేసి పచ్చడి మామిడికాయలు అంటే కొంచెం చిన్న సైజులోనే ఉన్నాయి. ఇంకా కాయలు కట్ చేయటం ఇదంతా కూడా లాస్ట్ ఇయర్ సరిగా రాలేదని ఇంకా మా చిన్నమ్మ అయితే అడుగుతుందనమాట. సర్లే నేను కట్ చేసి ఇస్తానమ్మా అని అయితే చెప్తున్నారు. ఇగో ఇక్కడైతే నేను కొన్ని మామిడికాయలు అయితే ఏరానండి. చూడండి 15 కాయలు అయితే తీసుకున్నాను అనమాట. డజన్ వచ్చేసి 200 అంటండి. ఇక్కడ నేనైతే 15 కాయలు తీసుకున్నాను. అన్నీ చిన్న సైజు ఉన్నాయి కదా అని. వీటినైతే ఫస్ట్ ఇంటికి తీసుకొచ్చేసి శుభ్రంగా అయితే ఇలా కడిగేసానండి. ఒక బకెట్లో అయితే వేస్తున్నాను కడుగుదామని. చక్కగా కడిగేసి తుడిచిపెట్టుకుంటే కాయలు అయితే కట్ చేస్తానన్నారనమాట. ఈలోపు మామిడికాయలు అయితే అమ్ముకొని వస్తానని అయితే చెప్పారు. ఇక అందుకని మామిడికాయలు కట్ చేసి అతను వచ్చేసరికి ఇవన్నీ అయితే తుడిచేసి పెట్టుకుందామని అయితే అంటున్నాను. అంటే కట్ చేయడానికి సపరేట్గా వేరే వాళ్ళు కాదులండి, మామిడికాయలు అమ్మిన అతనే కట్ చేసి ఇస్తానమ్మా అని అయితే చెప్పారనమాట. ఎందుకంటే చెప్పాను కదా లాస్ట్ ఇయర్ మా చిన్నమ్మ వాళ్ళు తీసుకున్నప్పుడు అంతా కట్ చేయడానికి అస్సలకి కుదరలేదంట. అందుకని ఇప్పుడైతే కట్ చేస్తానని అయితే చెప్పారు. మామూలుగా అయితే మామిడికాయలు కట్ చేసినందుకు కాయకు వచ్చేసి 5 రూపాయలు అయితే తీసుకుంటారండి. చూడండి ఇంక ఇక్కడైతే చక్కగా ఇలా అయితే కడిగేసి ఒక ప్లేట్లకు అయితే పెట్టేస్తున్నాను అనమాట కాయలన్నీ. తర్వాత చక్కగా ఒక పొడి క్లాత్ తీసుకొని ఈ కాయలన్నిటినీ తుడవాలండి. ఎక్కడ తడి లేకుండా మనకి మామిడికాయ పచ్చడి పెట్టుకునేటప్పుడు ఇలా శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలన్నమాట. కొంచెం తడి తగిలినా కానీ పచ్చడి అనేది బూజు వచ్చేస్తుంది, చెడిపోతుంది అనమాట. ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇదిగో నేను ఇంకా అవి నీట్గా తుడిచేసి ఎక్కడ తడి అనేది లేకుండా తుడుచుకొని ఇంకా తీసుకొచ్చేసాను అనమాట. ఇక్కడ ఈలోపు మా నాయనమ్మ వాళ్ళు అయితే కట్ చేస్తున్నారు మామిడికాయలు. ఇంకా వాళ్ళు అయితే కట్ చేయటం అయిపోయింది. ఇంకా 2 కాయలు 3 కాయలు ఉన్నాయి. అవి కూడా కట్ చేసిన తర్వాత నేను తీసుకొచ్చిన మామిడికాయలు అన్నీ అయితే కండు పైన పెట్టేశానండి. ఇంకా అవన్నీ అయితే ఇదిగో ఇలా కట్ చేస్తున్నారు. మామిడికాయలు అయితే చాలా ఈజీగా కట్ చేస్తున్నారండి బాబు. మనకైతే అసలు ఒక కాయ కట్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇంకా వీళ్ళకి అలవాటు అనుకుంటా చక్కగా మనం నార్మల్గా దోసకాయలను ఎలా కట్ చేస్తామో అలాగా కట్ చేస్తున్నారనమాట. మామిడికాయలను కూడా ముక్కలు ముక్కలుగా భలే కట్ చేస్తున్నారు. చాలా ఈజీగా కట్ చేస్తున్నారనమాట. నేనైతే అన్నాను అనమాట, ఇంత ఈజీగా కట్ చేస్తున్నారు ఏంటి, అసలుకి కూరగాయలు కట్ చేసినట్టు అని అయితే చెప్పేశాను. ఇంకా అలవాటు అయిపోతుంది అని అయితే అన్నారనమాట. మామిడికాయలు కూడా అన్నీ బాగున్నాయి అండి. ఒక్క కాయ కూడా పండినట్టే లేదనమాట. కాయలు కూడా పుల్లగా ఉన్నాయండి. మనకి మామిడికాయకి పులుపు ఉంటేనే పచ్చడికి బాగుంటుందన్నమాట, మామిడికాయ పచ్చడికి. ఇంకా ఇంటికైతే తీసుకొచ్చేసానండి. చక్కగా మా అమ్మ అయితే కొలుస్తుందనమాట ఎన్ని వచ్చినాయి ఏంటనేది. ఒక మానికాయని అండి, రెండో మానికాయ అయితే ఇదిగో ఇంత వెళ్తుందనమాట. ఇంక ఇవైతే ఇక్కడ పోసేసింది అనమాట కొలిచేసి. తర్వాత ఒక క్లాత్ మీద వేసి శుభ్రంగా వీటిని మళ్ళీ తుడుస్తుందండి. పైన పొట్టు అవి ఉంటాయి కదా, అవి కూడా తీసేసేయాలన్నమాట. చక్కగా అవన్నీ తీసేసి ఇంకొక గిన్నెలోకి అయితే ఇలా పోసామండి. అవన్నీ తీయకపోతే మనం పచ్చడి పెట్టుకున్నాక నీట్గా ఉండదు తినడానికి. అలాగే అవన్నీ ఆయిల్లో పైన తేలాడుతున్నట్టు ఉంటాయి అనమాట. అందుకని శుభ్రంగా తుడిచేసి మళ్ళీ ఇలా అయితే ఒక గిన్నెలో అయితే పెట్టేసామండి. తర్వాత మెంతులు ఆవాలు అయితే కొలుచుకొని ఒక ప్లేట్లో పోసామన్నమాట. ఇవైతే ఇప్పుడు ఎండలో పెట్టేసాము. అలాగే ఉప్పు కూడా అండి. చక్కగా ఇవన్నీ ఎండలో అయితే ఎండిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా ఇలా అరుగు మీద అయితే పోసామన్నమాట. చక్కగా ఇవి కూడా ఎండిపోయినాయి అండి. ఇంకా పచ్చడి కలుపుదామని ఇవన్నీ అయితే తీసుకొచ్చేస్తున్నాను అనమాట. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొచ్చి ఇదిగో మిక్సీ గిన్నెలోకి అయితే వేస్తున్నానండి. ఇలా ఒక్కొక్కటిగా తుంపేయటం అయితే కష్టం అని చెప్పేసి మొత్తం అయితే ఇలా వేసి నలిపేస్తున్నాను. ఎండకి మొత్తం చక్కగా ఎండిపోయినాయి. జస్ట్ ఇలా అంటే చాలు పొడుమవుతున్నాయి అనమాట. ఇదిగో ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టుకొని వచ్చేసానండి. దీన్ని అయితే జల్లెడ పడుతున్నాను. ఇది కారపు జల్లెడ అనమాట. దీంట్లో వేసి జల్లెడ పట్టామంటే విత్తనాలు ఏమన్నా ఉన్నాయి అంటే జల్లెడ పైన ఉంటాయి. అవి వేసి మళ్ళీ మిక్సీ అయితే పట్టేద్దాము. మనం నిల్వ పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఇలా కారం, అలాగే మనకి పచ్చళ్ళలోకి కావాల్సిన అన్నీ కూడా అప్పటికప్పుడు మిక్సీ పట్టుకుంటే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ప్యాకెట్లో పొడులు కొనుక్కోవటం కంటే ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవటం చాలా మంచిది. కొంతమంది ఆవాల పిండి, మెంతిపిండి కూడా ఇలా పొడి చేసుకోకుండా
మనకి షాపుల్లో మామూలుగా పొడులు దొరుకుతుంటాయి కదా ప్యాకెట్లు, అవే తెచ్చుకుంటున్నారనమాట. అలా కాకుండా మనం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కారం అయితే అక్కడ మిక్సీ అయితే పట్టేసి ఒక ప్లేట్లోకి జల్లెడ పట్టి ఆడ పెట్టేశానండి. ఇంక ఇప్పుడు ఆవాలు కూడా కొలుచుకొని అయితే తీసుకున్నాను అనమాట. ఇవి కూడా మిక్సీ అయితే పట్టేశాను ఇలా మెత్తగా. మనకి ఆవు పిండి కొంచెం బరగ్గా ఉందనిపిస్తే దీన్ని కూడా జల్లెడ పట్టుకోవచ్చు అండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. తర్వాత మెంతులు అనమాట. మెంతులు కొంచెం తక్కువే వేస్తుందమ్మా. మెంతు పిండి అయితే ఎక్కువ వేయనీదు. ఈ మెంతులు అయితే కొంచెం తక్కువ ఉండటం వల్ల బరగ్గా ఉన్నాయి అనమాట, అందుకని జల్లెడైతే పట్టేస్తున్నాను. ఇదిగో మెంతిపిండి అయితే అంతేనండి, చాలా తక్కువే వేస్తుంది. తర్వాత ఇంకా ఉప్పు అనమాట. ఉప్పు కూడా కల్లుప్పు తీసుకున్నామండి. ఇదైతే ఎండలో పెట్టేసాం కదా, ఇంక ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ పడుతున్నాను. ఉప్పును కూడా కొలుచుకొని మిక్సీ అయితే పడుతున్నానండి. నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే మనం సాల్ట్, మెత్తటి ఉప్పు కాకుండా ఇలా కల్లుప్పు తీసుకొని ఇలా మిక్సీ పట్టుకొని నిల్వ పచ్చట్లో కలుపుకుంటే బాగుంటుందండి పచ్చడి అనేది. ఇదిగో ఇక్కడైతే నేను ఉప్పు వచ్చేసి 6 గిద్దలు అయితే తీసుకుంటున్నానండి. మా అమ్మ వాళ్ళు ఉప్పు కొంచెం ఎక్కువే వేస్తారనమాట. కారం ఎంత తీసుకుంటే ఉప్పు కూడా అంతే వేస్తారు. నేనైతే ఒక గిద్ద తగ్గించేదాన్ని. ఒక గిద్ద తగ్గిద్దామా అంటే వద్దు సరిపోతుందిలే అని అయితే అమ్మ చెప్పింది అనమాట. సర్లేని ఇంకా 6 గిద్దలు ఉప్పు అయితే మిక్సీ పట్టేసి ఇదిగో ఇలా ముక్కల్లో అయితే కలిపేస్తున్నాం అనమాట. ముందుగా అన్ని పొడులు ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి. ఇంక ఇప్పుడు అన్నిటినీ మళ్ళీ ఇంకొకసారి కొలుచుకుంటూ ఇలా ముక్కల్లో వేసేసి కలిపితే సరిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే ఉప్పు వేసాం కదా, ఇంకా తర్వాత వచ్చేసి ఆవపిండి అండి. ఆవపిండి అయితే వేస్తుంది అనమాట అమ్మ. ఇదిగో ఫస్ట్ అయితే ఒక గిద్దేసింది, తర్వాత వచ్చేసి ఇంకొక గిద్దె కూడా వేస్తుంది అనమాట. మా అమ్మ అయితే మా నాయనమ్మని అడిగింది అనమాట ఎంత వేయాలి ఏంటనేది. మా నాయనమ్మ చెప్పినట్టయితే మా అమ్మ చేస్తుంది అనమాట. ఇంత కలపాలని అయితే చెప్పింది. ఇంతకుముందు మా అమ్మ చక్కగా పెడుతుందండి, కాకపోతే మర్చిపోయిందనమాట, గుర్తులేదు. నేను ఇంత వేయొచ్చు అని చెప్తే అంత ఎద్దులే ఎందుకని అయితే అంటుంది. మెంతిపిండి కూడా ఇంకొంచెం వేస్తే బాగుంటుంది మా అంటే వద్దు మెంతిపిండి ఎక్కువ వద్దులే అని అయితే అందనమాట. నేనైతే మెంతిపిండి కూడా కొంచెం ఎక్కువ వేస్తానండి. మనం ఆవపిండి ఎంత తీసుకుంటామో దాంట్లో సగం అయితే నేను మెంతిపిండి తీసుకుంటాను. కానీ మా అమ్మ అయితే ఒక గిద్దే అనమాట మెంతిపిండి, ఒక గిద్దకు కూడా కొంచెం తక్కువే అయింది, అదే వేసింది. ఇదిగో తర్వాత వచ్చేసి కారం కూడా కొలుస్తుందండి. కారం కూడా సేమ్ అనమాట. ఉప్పు ఎన్ని గిద్దలు తీసుకున్నామో కారం కూడా అన్ని గిద్దలే అనమాట. కారం కూడా 6 గిద్దలు అయితే వేస్తుంది కొలిచేసి చక్కగా. కారం అనేది మనకి కారం ఘాటును బట్టి ఒక గిద్ద ఎక్కువ కానీ ఒక గిద్ద తక్కువ కానీ తీసుకోవాలండి. ఎందుకంటే కొన్ని మిరపకాయలు అనేవి ఘాటు ఎక్కువగా ఉంటాయి, చాలా ఘాటుగా అనిపిస్తాయి. కొన్ని మిరపకాయలు ఏంటంటే ఘాటు తక్కువ ఉంటుంది. అలాంటి మిరపకాయలకి ఇంకొంచెం కారం ఎక్కువ వేసుకోవాలన్నమాట. మనం పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే ఘాటు తక్కువగా ఉండే మిరపకాయలు తీసుకుంటే కొంచెం ఎక్కువ కారం పడుతుంది, గ్రేవీ బాగా వస్తుంది అన్నమాట. ఓకే అండి, ఇదిగో కారం కూడా కొలిచేసిన తర్వాత చక్కగా ముక్కలన్నిటికీ పట్టుకునేటట్టు కలిపేస్తున్నాను అనమాట. ఈలోపు ఆయిల్ కూడా వేడి చేసిందండి అమ్మ. పల్లీల ఆయిల్ అనమాట, వేరుశనగ నూనె అదైతే వేడి చేసింది. దాంట్లోనే ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేసిందనమాట. పూర్తిగా చల్లారిన తర్వాతే ఆయిల్ అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ కొంచెం వేడిగా ఉంది, పూర్తిగా చల్లారిని కలుపుదామని అయితే చెప్తుందనమాట అమ్మ. సర్లే అని అయితే ముందు ఈ ముక్కలకైతే కారం ఇదంతా పట్టుకునేటట్టు కలుపుదామని అయితే కలిపేస్తున్నాను. చూడండి ఇంక ఇక్కడ వచ్చేసి ఆయిల్ అయితే చక్కగా చల్లారిందండి. ఇంక ఇది మొత్తం పోసేయమంటుందమ్మ. ఫస్ట్ కొంత పోసి చూద్దామంటే లేదు పడుతుందిలే అంతా పోయాని అయితే చెప్పింది, అందుకని మొత్తం అయితే పోసాను. వెల్లుల్లిపాయలు అయితే కొంచెం తక్కువే వేస్తుందండి మా అమ్మ, ఎందుకంటే మా అమ్మ వెల్లుల్లిపాయలు తిందనమాట, అందుకని కొంచెం తక్కువ వేస్తుంది. ఇంకొంచెం వేద్దామంటే వద్దు ఇవి జాళ్ళు అని అయితే అంటుంది. సర్లే అని ఇంకా నేను మా అమ్మ స్టైల్లోనే ఈ సంవత్సరం మామిడికాయ పచ్చడి అయితే పెట్టేస్తున్నాను అనమాట. చక్కగా మొత్తం అయితే ఇదిగో ఇలా కలిపేస్తున్నానండి. ఆయిల్ అయితే ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు, కరెక్ట్గా సరిపోయింది. ముక్క ఇంకొంచెం ఊరితే ఆయిల్ కొంచెం ఎక్కువ పైకి వస్తుందని అయితే చెప్పాను. కాకపోతే మా అమ్మ పచ్చడి అన్నాక ఆయిల్ కొంచెం ముక్క మునిగే వరకు తేలుతుంటేనే బాగుంటుంది, పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని అయితే చెప్పింది. సర్లే అని ఇంకా చక్కగా అయితే ఇలా కలిపేసి పక్కనైతే పెట్టేశాను అనమాట. మా అమ్మ అయితే డబ్బాలో కూడా పెట్టాంది, ఇంకా నా వల్ల కాదు నువ్వే పెట్టుకో అని అయితే చెప్పేసి చక్కగా దీన్ని అయితే ఇంక ఇలా పక్కనైతే ఉంచేసాను. మా అమ్మ సగం పని చేసి సగం పని చేయవేంటని అయితే అంటూ ఉంటుందన్నమాట. అంతే అని అయితే చెప్పేశాను. ఒక గెంటి అయితే ఇచ్చానమాట. చక్కగా ఇలా అయితే కలుపుతుంది. నేను కలిపేసిన తర్వాత 2 గంటలకైతే మా అమ్మ మళ్ళీ కలిపి ఒక డబ్బాలో అయితే పెడుతుందన్నమాట. చూడండి చక్కగా అయితే ఒకసారి కలిపేసి ఇంకా ఈ డబ్బాలో అయితే పెడుతుందండి. ఇది వచ్చేసి పెరుగు బకెట్ అనమాట. ఇంక ఇందులోనే పెట్టేస్తుంది మామిడికాయ పచ్చడి. శుభ్రంగా కడిగేసి తుడిచేసి అక్కడ తడి లేకుండా ఉంచి
ఇంతకుముందు అయితే అన్నీ జాడీల్లో పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు జాడీలే కనిపించట్లేదండి. ఎక్కడైనా సరే ప్లాస్టిక్ డబ్బాల్లోనే అన్నీ పెట్టేస్తున్నారనమాట పచ్చళ్ళన్నీ కూడా. చూడండి చక్కగా మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. స్మెల్‌కి నోరు ఊరిపోతుందనమాట. మా పాప అయితే అమ్మమ్మ నేను తింటాను అమ్మమ్మ అన్నంలో వేసుకొని గోల గోల చేస్తుంది. మా అమ్మ ఇప్పుడే కాదమ్మా ఒక వారం టైం పడుతుంది అప్పుడు తిందువులని అయితే చెప్తుంది. ఈలోపు ఇదిగో ఇందులో అన్నం వేసుకొని కలుపుకొని తిందాం బాగుంటుందని అయితే చెప్తుంది. చూశారు కదా, ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.